Namaste Andy, myself Ramchandra Reddy, CEO Shigda Group. Shigda Group మీకు తెలిసిందే one of the fastest growing real estate company, and particularly east lo we can say that we are the leaders in east of Hyderabad and this part of Telangana, particularly Hyderabad nunchi Warangal side ma complete అయిన projects or ongoing projects. And Shigda is known for quality of construction, quality of development. అందుకనే కస్టమర్స్ ఎప్పుడు Shigdaతో హ్యాపీగా ఉంటారు. ఇవాళ బిజినెస్ మీట్ పెట్టాము. ఇక్కడ కూడా బిజినెస్ లీడర్స్ కొత్తగా చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళకు మేము ఇచ్చే ఆఫర్ ఎందుకు ఇంతమంది Shigdaలో జాయిన్ అవుతున్నారు అంటే, ఈ మధ్య చూస్తున్నాము చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కస్టమర్స్ అసోసియేట్స్ ఇబ్బంది పడతారు. ఎందుకు ఇబ్బంది పడతారు? కంపెనీస్ వాళ్ళు చేసిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయరు. దానివల్ల ఏజెంట్స్ అసోసియేట్స్ ఇబ్బంది పడతారు, కస్టమర్స్ ఇబ్బంది పడతారు. కానీ Shigdaలో ఆ ప్రాబ్లం ఎప్పుడూ జరగదు. మనము ఇప్పుడు దాకా ఇన్ఫ్యాక్ట్ మా ఛాలెంజ్ కూడా ఇప్పుడు దాకా డెలివరీ అయిన ప్రాజెక్ట్స్లో కమిట్మెంట్ ఇచ్చింది, ప్రామిస్ చేసింది డెలివరీ అవ్వకుండా ఉన్నది ఏమీ లేదు. అందుకని మా ఈవెంట్స్లో ప్రతి ఈవెంట్స్లో కస్టమర్స్ కూడా ఇన్వైట్ చేస్తాము. రియల్ ఎస్టేట్ కంపెనీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని ఇన్వైట్ చేయడం అంటే చాలా ధైర్యం కావాలి, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ న్యాచురలీ మా అసోసియేట్స్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. వీఆర్ నోన్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్. సో మనకి ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డిటిడిసిపి, మన హెచ్ఎండిఏ, వైటీడీఏ, డిటిసిపి, ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో కొత్త ప్రాజెక్ట్స్ కూడా చాలా రాబోతున్నాయి, ఎక్స్పాన్షన్ కూడా చాలా ఉంది. అందుకనే లీడర్స్ని మనము ఇవాళ గ్యాదరింగ్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని మోర్ అండ్ మోర్ లీడర్స్ వీఆర్ ఇన్వైటింగ్ టు కొలాబరేట్ విత్ Shigda. దీంట్లో రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ద వే Shigda ఈజ్ గ్రోయింగ్ విత్ కస్టమర్ ట్రస్ట్. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అంటున్నారు, మీరు వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? మంచి క్వశ్చన్ అన్నారండి. మార్కెట్లో ఏముందంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. సో పట్లీ రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు కానీ అసోసియేట్స్ కానీ కస్టమర్స్ కూడా ఇప్పుడు డౌన్ ఉంది కదా అంటారు. కానీ మీరు చూస్తే డేటా చూస్తే లాస్ట్ ఇయర్కి అన్ని రిజిస్ట్రేషన్లు అయినాయో అన్ని సెగ్మెంట్స్లో, ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఈ ఇయర్ ఎంత రిజిస్ట్రేషన్స్ అయినాయో ఒక 20% డిప్ ఉంది. రిపోర్ట్ ప్రకారం 20% డిప్ ఉంది, కరెక్టే. కానీ పడిపోయింది అంటే అర్థం ఏంటిది? తగ్గింది కొంచెం లాస్ట్ ఇయర్ కాడికి. అదొక సైకిల్, బిజినెస్ సైకిల్. ఒక్కోసారి వేరే ఎకనామిక్ కన్సిడరేషన్స్ వల్ల అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. కానీ మార్కెట్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే జీరో అయినట్టు కాదు. అదొక 100 సేల్స్ అయ్యేది ఇప్పుడు 80 అవుతున్నాయి. కానీ 80 అవుతున్నాయి కదా, అది ప్లస్ ఇంకో విషయం. ఇదే రిపోర్ట్ ఆల్ మన పబ్లిష్డ్ రిపోర్ట్స్ చూసుకుంటే ఓపెన్ ప్లాట్స్ కొంచెం తగ్గాయి, కానీ ప్రీమియం ప్రాపర్టీస్ 1 crore అండ్ అబవ్ ఉన్న ప్రాపర్టీస్ వాల్యూమ్స్ పెరిగాయి, రిజిస్ట్రేషన్స్ పెరిగాయి, వాల్యూ కూడా పెరిగింది. అంటే రేట్లు ఇంకా పెరిగినాయి. రేట్లు పెరిగినా కూడా రిజిస్ట్రేషన్స్ పెరిగినాయి ఆ ప్రీమియం సెగ్మెంట్లో. సో మనము ఏదైతే ఇండికేషన్స్ వస్తున్నాయో అది కరెక్ట్ కాదు, కొంచెం తగ్గింది అది కరెక్టే. కానీ మార్కెట్ బాగా పుంజుకుంటుంది అన్ని ఇండికేషన్స్. ప్లస్ ఒకటండి, చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తాను, ఒట్టి రియల్ ఎస్టేట్ అనే కాదు, ఇండియాలో నెక్స్ట్ 100 yearsకి రిసెషన్ రాదు. ఎందుకంటే చైనాడికి అంత పని ఉంది. సో కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే వెంటనే కొంచెం మార్కెట్ డౌన్ అవుతుంది. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ సెటిల్ అవ్వాలి, పాలసీ ఇండికేషన్స్, తర్వాత ఒక 3-4 years సైకిల్స్లో ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. కానీ జీరో ఎప్పుడు అవ్వదు. ఇప్పుడు కూడా డౌన్ అనేది టెక్నికల్లీ కరెక్టు, కానీ బయట మార్కెట్లో ఒక పర్సెప్షన్ ఏంటంటే అసలు లేదు రియల్ ఎస్టేట్, అది కాదు. లాస్ట్ ఇయర్ కాడి కొంచెం డౌన్ అయింది, కానీ దెర్ ఈజ్ ఇనఫ్ వర్క్ అండ్ మళ్ళీ పుంజుకుంటుంది. అండ్ హైదరాబాద్ పట్లీ వేరే మెట్రోస్తో చూస్తే అన్ని మెట్రోస్ 80-year-old కింగ్ అనుకుంటే హైదరాబాద్ ఈజ్ 25-year-old ప్రిన్స్. గ్రో అవడానికి చాలా ఆస్కారం ఉంది, రియల్ ఎస్టేట్గా పని చేయడానికి చాలా ఉంది. సో ఎప్పుడు డౌన్ అవ్వదు, రిసెషన్ ఉండదు. నెక్స్ట్ 100 yearsకి మనకు ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ కూడా సరిగ్గా కావట్లేదు అని చెప్పి కస్టమర్స్ కూడా కొంతమంది అంటారు. కాదు, నేను ఇందాక మీకు డేటా ఇచ్చాను, ఇది నైట్ ఫ్రాంక్ రిపోర్టు. సిస్టమాటికల్లీ వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంటారు. 20% డిప్ ఉంది
ఓవరాల్ కొన్ని సెగ్మెంట్స్ ఇంకా గ్రోత్ ఉంది. నేను ఇలాగా చెప్పినట్టు ప్రీమియం సెగ్మెంట్లో ఇంకా గ్రోత్ ఉంది, కాబట్టి అది కరెక్ట్ కాదు. దీంట్లో కొంతమంది ఇంకొన్ని రోజులు ఆగుదాము డిసిజన్ తీసుకున్నట్టుగా వెయిట్ చేస్తున్నారు, కానీ ఓవరాల్ పర్సెప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. టెక్నికల్లీ కొంచెం డౌన్ ఉంది, బట్ ఇట్స్ నాట్ మచ్. కస్టమర్లకి మీ ధైర్యం ఎలా ఇస్తుంది? కస్టమర్స్కి ఇప్పుడు చూడండి, పర్టికులర్లీ ఈ సెగ్మెంట్ అనుకుంటే మీరు పెద్ద పెద్ద మెట్రోస్ అన్నీ చూడండి. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిజినెస్ సెంటర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా కాదు. అండ్ పెద్ద పెద్ద మెట్రోస్ చూడండి. ఢిల్లీ అంటే ఇప్పుడు ఢిల్లీలో ఎక్కువ జరగట్లేదు, నోయిడా, గుర్గావ్ అక్కడ ఎక్కువ జరుగుతుంది. ముంబై మార్కెట్లో పెద్ద యాక్టివిటీ లేదు. థానే అని వింటాం మనం, చుట్టుపక్కల అక్కడ మార్కెట్ చాలా పెరిగిపోయింది, అఫోర్డబుల్ కాదు. అలానే ఏ పెద్ద మెట్రో అయినా చూసుకోండి, ఇప్పుడు ముంబై తర్వాత పుణే ఎంత పెరిగింది. అలానే హైదరాబాద్ అడ్వాంటేజ్ వరంగల్ ఇంకా తీసుకోలేదు, అది తీసుకోబోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ అన్నీ బిజినెస్ యాక్టివిటీస్ బాగా పెరగబోతున్నాయి. కాబట్టి నేను ఇలాగ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లాగా హైదరాబాద్తో పాటు వరంగల్ ఈజ్ అబౌట్ టు గ్రో. అండ్ మిస్ చేయకూడదు ఆపర్చునిటీస్ ఏదైనా కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అవైల్ చేసుకోవాలి. అండ్ తర్వాత అవకాశం ఉండదు. ఇంకోటి చెప్తాను నేను, హైదరాబాద్ ముంబై 10 సంవత్సరాల్లో ఇట్ విల్ బి లైక్ ముంబై. సామాన్యుడు కాదు, పెద్ద పెద్ద వాళ్ళే భూమి కొనలేరు, అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్లీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ సేవింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ విచ్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. అండ్ నేను ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తాను, హైదరాబాద్ మెట్రో విల్ బి లైక్ ముంబై ఆఫ్టర్ సమ్ టైమ్. పెద్దవాళ్ళే కొనలేరు ల్యాండ్, సామాన్యులు వదిలేసేయండి. కాబట్టి ఇప్పుడు అవకాశం మిస్ చేస్తుంది. డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఒక్కోసారి కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో మేము కూడా మాదొక ప్రాజెక్ట్ ఉంది సైదాపూర్లో, ఆ ప్రాజెక్ట్కి ఈఎంఐ ఫెసిలిటీ పెట్టాము. ఒక ఆపర్చునిటీ ఇద్దామని, వర్కింగ్ క్లాస్ ప్లస్ ఎంప్లాయీ సెగ్మెంట్ కూడా ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేరు, వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామని అది మేము కూడా చేయడం జరిగింది. పేరు చెప్పండి. రామచంద్రారెడ్డి, CEO, శక్దా గ్రూప్.